హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఆసమ్. వచ్చేసాం మీకోసం మరొక రెసిపీతో వచ్చేసాం. సో ఇవాళ మనం ఇన్స్టెంట్గా టొమాటో పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. టొమాటో పచ్చడికి కావలసిన పదార్థాలు: టమాటాలు 1 కేజీ, కారం 150 గ్రామ్స్, చింతపండు 50 గ్రామ్స్, పసుపు 1 స్పూన్, ఆవాలు 25 గ్రామ్స్, మెంతులు 1 స్పూన్, సాల్ట్ 100 గ్రామ్స్, ఎండుమిర్చి, జీలకర్ర 1 స్పూన్ మరియు ఇంగువ 1/2 స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టండి. బాణలి హీట్ అయిన తరువాత 3 స్పూన్ల నూనె వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు మరియు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మగ్గిన టమాటా ముక్కల్లో చింతపండు వేసి ఆ మిశ్రమాన్నంతా బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్నంతా బాగా చల్లారనివ్వండి. ముక్కలు చల్లారే లోపు పచ్చడికి కావలసిన పొడిని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు బాణట్లో 2 స్పూన్ల ఆవాలు మరియు 1 స్పూన్ మెంతులు వేసి బాగా వేయించండి. అది చల్లారిన తరువాత జార్లోకి తీసుకొని మిక్సీ పట్టండి. చూసారా, ముక్కలు బాగా చల్లారాయి. చల్లారిన తరువాత అందులో ఉప్పు, కారం మరియు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలపండి. కలిపిన పదార్థాన్ని జార్లోకి తీసుకొని మిక్సీ పట్టండి. తరువాత మరొక బాణట్లో 250 గ్రామ్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మరియు ఇంగువ వేసి పోపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన నూనెలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడిని నూనెలో వేసి బాగా కలుపుకోండి. అంతే, మనకెంతో ఇష్టమైన ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.